ఈ వీడియోలో మనం పైథాన్లో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. మరి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే నథింగ్ బట్ ఒక స్ట్రింగ్లో పర్టికులర్ ప్యాటర్న్ని మనం సెట్ చేసి ఆ యొక్క స్ట్రింగ్లో మ్యాచ్ అయిన ఆ ప్యాటర్న్ బట్టి మ్యాచ్ అయిన సబ్ స్ట్రింగ్స్ని లేదంటే సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ని మీరు రిటర్న్ చేసుకోవడమే ఇక్కడ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ యొక్క మెయిన్ ఉద్దేశం. అంటే డేటాలో రకరకాలుగా మనం సెట్ చేసి మనకు కావాల్సిన డేటాని రిటర్న్ చేసుకోవడం అన్నమాట. మరి అట్లా సెట్ చేసేదానికి ఇక్కడ ప్యాటర్న్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఆ ప్యాటర్న్ ప్రకారం పర్టికులర్ స్ట్రింగ్లో మీరు సెట్ చేయడం జరుగుతుంది. మరి ఇట్లా సెట్ చేసేదానికి ఇక్కడ చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. మెయిన్గా మనం మ్యాచ్ ఫంక్షన్, సెర్చ్ ఫంక్షన్ అనేదాన్ని యూజ్ చేస్తాం. మరి ఈ మ్యాచ్, సెర్చ్ ఫంక్షన్స్ మనం ఇచ్చిన పర్టికులర్ ప్యాటర్న్ ఈ పర్టికులర్ స్ట్రింగ్లో మనం ఇచ్చిన ఫ్లాగ్స్ని యూజ్ చేసుకొని ఎక్కడ ఉంది, ఎన్నిసార్లు కనబడ్డది అనేది చెక్ చేస్తుంది. మరి ఇక్కడ మ్యాచ్కి సెర్చ్కి రెండు కూడా సిమిలర్గా ఉంటాయి. కాకపోతే మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే సెర్చ్ అనేది ఎండ్ ఆఫ్ ద లైన్ వరకు, చివరి వరకు, స్టార్టింగ్ నుంచి చివరి వరకు చెక్ చేస్తుంది. మ్యాచ్ అనేది ఫస్ట్ అసలు స్టార్టింగ్లో స్ట్రింగ్ యొక్క స్టార్టింగ్లో కనబడిందా లేదా అనేది చెక్ చేస్తుంది. మొత్తానికి ఇక్కడ ఆర్ఈ అనే క్లాస్ని మనం ఆర్ఈ అనే మాడ్యూల్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. లైక్ మ్యాథ్, ఇంపోర్ట్ మ్యాథ్, ఇట్లా ఇంపోర్ట్ ఇంపోర్ట్ ఓఎస్ ఇట్లా వాడుతున్నాం కదా. అదేవిధంగా మనం ఆర్ఈని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి ఈ పర్టికులర్ ఫంక్షన్స్ వర్క్ కావాలంటే. మరి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మ్యాచ్, సెర్చ్, ఇట్లా సబ్ ఇట్లాంటి ఫంక్షన్స్ అన్నింటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. మరి ఈ సెర్చ్, మ్యాచ్ రిటర్న్ చేసే రిజల్ట్స్ గ్రూప్స్గా స్టోర్ అయి ఉంటాయి. ఈ గ్రూప్స్లో ఉన్న ఆ యొక్క సెర్చ్డ్ రిజల్ట్స్ని మీరు రిటర్న్ చేసుకొని మీరు ప్రింట్ చేసుకోవచ్చు అనమాట, యూజ్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ మ్యాచింగ్కి, సెర్చింగ్కి సమ్ డిఫరెన్స్ ఉందని ఆల్రెడీ చెప్పుకున్నాం. సెర్చ్ చెక్స్ ఫర్ మ్యాచ్ ఎనీవేర్ ఇన్ ద స్ట్రింగ్. అదే మ్యాచ్ అంటే చెక్స్ ఫర్ మ్యాచ్ ఓన్లీ బిగినింగ్ ఆఫ్ ద స్ట్రింగ్. అట్లా ఉంటుంది అనమాట, దానికి దీనికి డిఫరెన్స్. మరి మనం సెర్చింగ్, రీప్లేసింగ్ కూడా చేసుకోవచ్చు సబ్ అనే ఫంక్షన్ ద్వారా. ప్యాటర్న్ను, మనం ఇచ్చిన ప్యాటర్న్ను ఈ స్ట్రింగ్లో రీప్లేస్ స్ట్రింగ్ ఏంటి అనేది మనం ఇచ్చినట్లయితే అది రీప్లేస్ అయిపోతుంది. మొత్తానికి మనం ఎగ్జాంపుల్లో చూసినట్లయితే ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్, ఆల్రెడీ ఉన్న ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటాం. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో లైన్ అని ఇట్లా లైన్ తీసుకున్నాం. దానికి ముందర మనం ఆర్ఈని ఇంపోర్ట్ చేసుకున్నాం, ఆర్ఈ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. తర్వాత లైన్ అని మెయిన్ స్ట్రింగ్ తీసుకున్నాం. మరి ఆర్ఈ డాట్ మ్యాచ్ ఏం మ్యాచ్ చేయమంటున్నాం? ప్యాటర్న్ ఏంటి? ఇక్కడ డాగ్స్ అని ఇచ్చాం. దేంట్లో? లైన్ అనే దీంట్లో, అంటే ఇది దీంట్లో ఇక్కడ ఆర్ఈ డాట్ ఎం, ఆర్ఈ డాట్ ఐ అని ఇచ్చాం. వీటికి కేసు, ఇగ్నోర్ కేసు, నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ద లైన్ వరకు అని వీటి యొక్క అర్థం. ఎమ్, ఆర్ఈ డాట్ అంటే ఈ ఫ్లాగ్స్ అనమాట. క్యాపిటల్ ఎం, క్యాపిటల్ ఐ ఇచ్చాం. మధ్యలో పైప్ లైన్ ఇచ్చాం. ఓకే, మీరు అవన్నీ కూడా ఇక్కడ లిస్ట్లో మీరు చూడొచ్చు ఎలా ఉంటాయో. ఎండ్ ఆఫ్ ద లైన్ ఎం, కేస్ ఇన్సెన్సిటివ్ మ్యాచింగ్, ఇట్లా ఇవన్నీ కూడా ఫ్లాగ్స్
ఉంటాయన్నమాట. అట్లానే ప్యాటర్న్స్ మీరు ఇట్లా డిఫరెంట్ ప్యాటర్న్స్ని అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ అంటే 0 or more occurrences ఆఫ్ ప్రిసీడింగ్. అదే క్వశ్చన్ మార్క్ అంటే మీకు 0 or 1 occurrence ఆఫ్ ప్రిసీడింగ్. క్వశ్చన్ మార్క్ అంటే ఒక్కసారి లేదంటే ఒకటి అని అర్థం. అదే స్టార్ అంటే నంబర్ ఆఫ్ అకరెన్సెస్ అని అర్థం. ఇట్లా డిఫరెంట్ వేస్లో మీరు ప్యాటర్న్స్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ /w మ్యాచెస్ వర్డ్ క్యారెక్టర్స్, ఇట్లానే నాన్ వర్డ్ క్యారెక్టర్స్, మ్యాచెస్ డిజిట్స్, నాన్ డిజిట్స్. క్యాపిటల్ డి స్మాల్ డికి తేడా ఉంది చూడండి. ఇట్లా ఇవన్నీ కూడా ప్యాటర్న్స్లో మీరు అప్లై చేసుకోవచ్చు. జనరల్గా ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఈ విధంగా స్క్వేర్ బ్రాకెట్స్లో స్మాల్ p క్యాపిటల్ P పైథాన్ అని సెర్చ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినట్లయితే ప్యాటర్న్ అది దీన్ని మ్యాచ్ చేస్తుంది, దీన్ని మ్యాచ్ చేస్తుంది, అంటే క్యాపిటల్ P స్మాల్ p. అదేవిధంగా రూబీ RUB అనేది కామను Y కావచ్చు, RUBY కావచ్చు, BE కావచ్చు. ఈ రెండిట్లో కూడా సెట్ చేస్తుంది. AEIOU మ్యాచెస్ ఎనీ వన్ లోయర్ కేస్ వోవెల్స్. ఓకే, వోవెల్స్లో AEIOUని ఎక్కడైనా సెట్ చేస్తుంది. అట్లనే డిజిట్స్. ఈ విధంగా మీరు పర్టికులర్ ప్యాటర్న్స్ మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. ఎనీవే మనం ఈ ఎగ్జాంపుల్లో మనం చూసినట్లయితే ఇప్పుడు ఇఫ్ ఫస్ట్ మ్యాచ్ ఫంక్షన్ని అప్లై చేసాం. సో దాని యొక్క రిజల్ట్ని ఇక్కడ స్టోర్ చేస్తున్నాం. ఓకే, మరి ఆబ్జెక్ట్లో మ్యాచెస్ ఏదైనా కనబడినట్లయితే ఆ గ్రూప్లో ఉన్న డీటెయిల్స్ మనం ఇస్తాం. డాగ్స్ అని సెర్చ్ చేసాం. ఓకే, డాగ్స్ అనేది చివర ఉంది. రన్ చేసి చూద్దాం. నో మ్యాచ్ బై మ్యాచ్ ఫంక్షన్. ఎందుకు? మ్యాచ్ అనేది ఫస్ట్ అక్యురెన్స్. ఫస్ట్లో క్యాట్స్ అని ఉంది, డాగ్స్ అని లేదు. డాగ్స్ అనేది చివర ఉంది కాబట్టి మ్యాచ్ ఫంక్షన్ ఇక్కడ ఫెయిల్యూర్. కాబట్టి మ్యాచ్ కాలేదు కాబట్టి ఇది ప్రింట్ అయింది. అదే సెర్చ్ ఇచ్చామనుకోండి, సెర్చ్ ద్వారా ఇక్కడ డాగ్స్ అనే ఇచ్చున్నాం. ఎండ్ ఆఫ్ ద లైన్ వర్క్ ఇది సెర్చ్ చేస్తుంది కాబట్టి సో సెర్చ్ ఫౌండ్ ఏంటి, ఈ యొక్క సెర్చ్ ఆబ్జెక్ట్ డాట్ గ్రూప్, ఆ యొక్క గ్రూప్లో ఉన్న ఆ యొక్క రిటర్న్ చేసిన వాల్యూని ఇక్కడ డాగ్స్ అనేదాన్ని ప్రింట్ చేసింది. మొత్తానికి డాగ్స్ సెర్చ్ అయ్యి దేంట్లో స్టోర్ అయింది, ఈ యొక్క సెర్చ్ ఆబ్జెక్ట్లో స్టోర్ అయింది. ఆ నంబర్ ఆఫ్ ఉన్నట్లయితే నంబర్ ఆఫ్ గ్రూప్ 0, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇట్లా ఇవ్వచ్చు. సో గ్రూప్ అని ఇచ్చాను, మొత్తం ఏం సెర్చ్ అయిందో మొత్తానికి డాగ్స్ అనేది సెర్చ్ అయింది కాబట్టి అది ప్రింట్ అయింది. ఇట్లానే ఇంకొక ఎగ్జాంపుల్ ప్యాటర్న్స్కి ఈ యొక్క RE రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్కి తీసుకుందాం. ఇక్కడ నేను సబ్ అంటే రీప్లేసింగ్ సబ్ ఫంక్షన్ని అప్లై చేయబోతున్నాను. మొత్తానికి ఇక్కడ స్ట్రింగ్ ఏంటి, ఫోన్లో ఈ స్ట్రింగ్ని తీసుకున్నాం, మెయిన్ స్ట్రింగ్ని. సమ్ నెంబర్స్ ఉన్నాయి, దిస్ ఈజ్ ఫోన్ నెంబర్ అని తర్వాత ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ లైన్ ద్వారా num = RE.sub ఎప్పుడైతే యాష్ కనబడదో యాష్ తర్వాత నుంచి ఏమి రీప్లేస్ చేయమని ఇచ్చాను, డబుల్ కొటేషన్స్ ఇచ్చాను, అంటే స్పేస్ రిమూవ్ చేసేయమని చెప్పి అర్థం అనమాట. ఓకే, యాష్ కనబడ దగ్గర నుంచి డాట్ స్టార్, దాని తర్వాత చివరి వరకు మీకు ఈ యొక్క ఫోన్లో ఉన్నదాన్ని రీప్లేస్ చేయమని అర్థం. అంటే యాష్ కామెంట్ ఎప్పుడైతే కనబడ్డదో కామెంట్ తర్వాత ఉన్నదంతా దేంతో రీప్లేస్ అవుతుంది, డబుల్ కొటేషన్లో ఏమి ఇవ్వలేదు అంటే బ్లాంక్ అనమాట. సో మొత్తానికి ఇక్కడ దీన్ని రన్ చేస్తే మనకి
తర్వాత నమ్లోకి ఏమొచ్చింది మొత్తం, అంటే ఆఫ్టర్ యాష్ నమ్లోకి రాలేదు, దాని ముందర ఏదైతే ఉందో అదే రిటర్న్ చేసింది. సో అది రీప్లేస్ చేసిన ఇదనమాట. అంటే చెప్పాలంటే సబ్ స్ట్రింగ్ ఏ పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ని తీసుకొచ్చింది. అట్లనే డిజిట్స్ కాకుండా వేరే వాటిని నేను ఇక్కడ క్యాపిటల్ డి ఇచ్చాను. డిజిట్స్ కాకుండా ఇంకేమన్నా ఉంటే వాటి ప్లేస్లో నథింగ్, స్పేస్ కూడా పెట్టలేదు. స్పేస్ ఇస్తే ఇట్లా గ్యాప్ ఉంటుంది, స్పేస్ కూడా ఇవ్వలేదంటే నథింగ్, ఏమీ ఇవ్వలేదు అని అర్థం. సో ఇప్పుడు మళ్ళీ నంబర్ ప్రింట్ చేసినట్లయితే చూడండి, డిజిట్స్ మధ్యలో ఏమున్నాయి, మైనస్ సింబల్ ఉంది, డాష్ డాష్ అని ఉంది, ఆ డాష్ కూడా పోయి ఫైనల్గా నంబర్ ఇలా వస్తుంది. ఈ విధంగా పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ని మీరు రీప్లేస్ చేసుకోవచ్చు, సబ్ స్ట్రింగ్ని రిటర్న్ చేసుకోవచ్చు రీప్లేస్ చేసి. అట్లానే ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ మనకి ఇది స్ట్రింగ్ ఇచ్చాం, దీంట్లో సెర్చ్ చేస్తున్నాం. ఇక్కడ సెర్చ్ చేసినప్పుడు గ్రూప్ అంటే గ్రూప్ ఆబ్జెక్ట్లోకి ఇక్కడ ఈ సెర్చ్ చేసిన రిజల్ట్స్ అంతా వస్తాయి. గ్రూప్ అంటే మొత్తం ఫస్ట్ సెర్చింగ్ చేసిన రిజల్ట్. క్యాట్స్ ఆర్ స్మార్టర్ దాన్ డాగ్స్, మొత్తం ఫస్ట్ లైన్ రావడం జరిగింది. తర్వాత గ్రూప్ ఆఫ్ 1. సో అంటే ఫస్ట్ ఏమిచ్చాము ఇక్కడ, ఇటు చూడండి, సెర్చ్లో ప్యాటర్న్ ఇట్లా లెంత్కి ఇచ్చాం. డాట్ స్టార్ అంటే మొత్తం, దాని తర్వాత డాట్ స్టార్, దాని తర్వాత ఏముండాలి, ఏఆర్ఈ అంటే ఏఆర్ఈ ముందర స్పేస్ ఉంది, దాని ముందర క్యాట్స్ ఉంది. ఏఆర్ఈ తర్వాత మనకి స్మార్టర్, దాని తర్వాత డాట్ స్టార్, మొత్తం అంతా కూడా ఇవ్వమని చెప్పేసాం. ఓకే, ఫస్ట్ మొత్తం లైన్ మొత్తం వచ్చేసింది. దాని తర్వాత నెక్స్ట్ సెర్చ్లో మీకు ఆ గ్రూప్లో ఫస్ట్ డాట్ స్టార్ అంటే ఫస్ట్ ఏమొస్తుంది, క్యాట్స్ అనేది వస్తుంది. క్యాట్స్ స్టోర్ అయింది గ్రూప్ ఆఫ్ 1 అని ఇచ్చినట్లయితే. అదే గ్రూప్ ఆఫ్ 2 స్మార్టర్, ఇక్కడ చూడండి ఏఆర్ఈ, దాంట్లో డాట్ స్టార్ క్వశ్చన్ మార్క్. సో ఫస్ట్ ఇదేంటి, క్యాట్స్ అయిపోయింది, దాని తర్వాత ఏఆర్ఈ డాట్ స్టార్ క్వశ్చన్ మార్క్. అంటే ఏఆర్ అనేది కంపల్సరీ, ఇది డాట్ స్టార్ అంటే క్వశ్చన్ మార్క్. ఈ అనేది అంటే మూడో క్యారెక్టర్ ఏదైనా ఉండొచ్చు. అంటే ఇక్కడ స్మార్టర్లో ఏఆర్ అనేది ఉంది. ఓకే, స్మార్టర్లో ఏఆర్ అనేది ఉంది. దాని తర్వాత ఏవైనా అయి ఉండొచ్చు. మొత్తానికి ఏఆర్ అనే ఉండే వర్డ్ ఇక్కడ స్మార్టర్ అనే దాంట్లో ఉంది కాబట్టి ఏఆర్ దాన్ని రిటర్న్ చేయడం జరిగింది. సో మొత్తానికి ఇక్కడ ఈ యొక్క గ్రూప్లో 3 రిటర్న్ చేశాయి. అదే గ్రూప్ 3 అని ఇద్దాం. గ్రూప్ 3 ఉంటే వస్తుంది, లేదంటే గ్రూప్ ఆఫ్ 3. ఓకే, నో సచ్ గ్రూప్ ఫైండ్ అవుట్ కాలేదన్నమాట. సో ఈ విధంగా ఇట్లా స్టారు, క్వశ్చన్ మార్కు వీటిని యూజ్ చేసి సబ్ స్ట్రింగ్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు సెర్చ్ ద్వారా. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ ఇది మెయిన్ స్ట్రింగ్, ఇదేమో ప్యాటర్న్ ఏబి అని తీసుకున్నాం. ఇక్కడ మనం వాడిన ఫంక్షన్స్ ఫైండ్ ఆల్, అన్ని అక్యురెన్సెస్ ఫైండ్ చేస్తుంది. దేంట్లో, ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ యూజ్ చేసుకొని, ప్యాటర్న్ అంటే ఏబి. దేంట్లో, టెక్స్ట్లో
అంటే ఇది మొత్తం టెక్స్ట్. అంటే దీంట్లో ఏబి అనేది ఎన్నిసార్లు కనబడిందో అన్నిసార్లు ఇది ప్రింట్ చేయడం జరుగుతుంది. సో ప్రతిసారి ఇక్కడ చూడండి, ఫౌండ్ ఫార్మాట్ మ్యాచ్ అనిచ్చా. సో ఏబి రెండు సార్లు ఇక్కడ ఫైండ్ అయింది. అదే ఫైండ్ ఆల్ అంటే ఆ యొక్క అక్కరెన్సెస్ని ఫైండ్ చేస్తుంది, ఎన్నిసార్లు కనబడిందో ఆ ప్యాటర్న్ అనేది. అదే ఫైండ్ ఇటర్ మరి ఇక్కడ ఏ పొజిషన్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కనబడద్ది. ఇక్కడ ఎస్ఈ అనేది తీసుకున్నాం. ఫర్ మ్యాచ్ ఇన్ RE డాట్ ఫైండ్ ఇటర్ అని చెప్పేసి ఎస్ ఈక్వల్ టు స్టార్టింగ్ మ్యాచ్ డాట్ స్టార్టింగ్, ఈ ఈక్వల్ టు మ్యాచ్ డాట్ ఎండింగ్, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మ్యాచ్ అయ్యాయి. ఇక్కడేమో మ్యాచ్ అయింది యాజ్ ఇట్ ఈస్గా ఏబి అని ప్రింట్ కావడం జరిగింది. మరి ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఏబి అనేది ఫస్ట్ ఎక్కడ ఉంది, 0th పొజిషన్లో ఉంది. ఇక్కడ 0 to 0:2 అని ఇట్లా ఫౌండ్ అట్ :D అని ఇచ్చి ఇక్కడ ఫార్మాట్ నేను ఆ యొక్క టెక్స్ట్ ఆఫ్ S:E అని ప్రింట్ చేస్తున్నాను. మరి వాటి యొక్క పొజిషన్స్ SE పొజిషన్స్ 0 నుంచి 2 వరకు ఏబి అనేది ఫౌండ్ అయింది. రెండోసారి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఫౌండ్ అయింది, 5th క్యారెక్టర్ దగ్గర నుంచి 7th క్యారెక్టర్ వరకు ఏబి ఫౌండ్ అయింది. సో వాటి యొక్క పొజిషన్స్ ఇక్కడ రావడం జరిగింది. ఓకే, ఈ విధంగా మీరు డిఫరెంట్ వేస్లో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ని పర్టికులర్ ప్యాటర్న్ యూజ్ చేసి పర్టికులర్ స్ట్రింగ్లో సెర్చ్ చేసేదానికి వాడతాం.